పోలీసులు చంపేసిన సాయికృష్ణ బాడీ ఎక్కడుందో ఇప్పటికీ పోలీసులు కనుక్కోలేకపోయారు. జ్ఞానేశ్వరి అనే 2.5 బాలిక బ్రతికుందా, చనిపోయిందా ఇప్పటికీ పోలీసులు కనుక్కోలేకపోయారు. కానీ ఒక యూట్యూబర్ ఎవరినో ఏదో కాసింత కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని ఇప్పటికి వరుసగా నాలుగో రోజు అరెస్ట్ చేసి ఆయన కోసం వందల మంది పోలీసులు, బాబోయ్ నిజంగా జ్ఞానేశ్వరి అనే 2.5 సంవత్సరాల పాప తుని ఏమైపోయిందో తెలియదు. చివరికి పోలీసులు ₹1,00,000 రివార్డ్ ఇస్తాం, ఎవరన్నా తెలిస్తే చెప్పండి అని చెప్పి ఒకటి ప్రకటించి ఇక వదిలేసినట్టున్నారు. పోలీసులు సర్చ్ లేదు, గిచ్చలేదు, చేతులు ఎత్తేసినట్టున్నారు. అందుకని పాపం వాళ్ళ తండ్రి, జ్ఞానేశ్వరి వాళ్ళ తండ్రి ఆ పాప అచూకీ కోసం పోస్టర్లను, ఆ దారి పొడవున ఆ పాప ఫోటోలు తీసి పోస్టర్లు చెట్లకు అతికించి నా కూతురు గురించి ఎవరన్నా చెప్పండి. ఇక పోలీసులు ఎటు చెప్పలేరు, వాళ్ళ చేత కావట్లేదు, మీరన్నా చెప్పండి అని చెప్పి పోస్టర్లు అతికిస్తూ ఉంటే ఇది ఒక నాన్న ప్రయత్నం. 3 ఏళ్ల బిడ్డను పోగొట్టుకున్న తండ్రి తాపత్రయం, కన్న పేగు అచూకీ దొరుకుతుందేమనే చిరు ఆశతో పోస్టర్లు చేసి వెతుకుతున్నారు చిన్నారి జ్ఞానేశ్వరి తండ్రి గణేష్. పోలీసులు వాళ్ళేమో అచూకీ సర్చ్గానే ఆపేసినారేమో. ₹1,00,000 ఇస్తారంటే ఎవరిని అచూకీ చెబితే. ఇంతవరకు ఏమీ కనుక్కోలేకపోయారు. చివరికి వాళ్ళ తండ్రి అయితే ఈ విధంగా పోస్టర్లు అంటించుకుంటూ ఆ చుట్టుపక్కల ఇల్లు తిరుగుతూ ఉన్నారు. ఒక పోస్టర్లు అంటిస్తున్నారు, ఇంటింటికి ఆ పాంప్లెట్లు ఉంచుతూ ఉన్నారు. చూసిన వాళ్ళైతే పాపం ఎలాంటి పరిస్థితి వచ్చింది ఒక తండ్రికి అని. తన కన్న కూతురు కనిపించకపోతే తండ్రి పడే తాపత్రయం ఎంత దారుణంగా ఉంటుందో అసలు ఆ పెయిన్ ఎవరైనా ఫీల్ అయితే తెలుస్తుంది. పోలీసుల శ్రమనంతా సరే, ఇక్కడ నేనేమి పోలీసులను ఏమీ నిందించడం లేదు. సీరియస్లీ ఒక పక్క ఇటువంటి సంఘటనలు ఒక పక్క ఇటువంటి సంఘటనలు జరుగుతూ మరొక పక్క ఎవరు అధికారంలో ఉన్నగరైతే ఈగోయిస్టులను సాటిస్ఫై చేయాలి, అసూయ ద్వేషపరులను సాటిస్ఫై చేయాలి అని చెప్పి ఎవరినో అరెస్టుల మీద అరెస్టులు చేసుకొని రాష్ట్రమంతా తిప్పి పోలీసులు వందల మంది వాళ్ళ చుట్టూ ఉండి ఏంటి ఇదంతా? ఇటువంటివన్నీ బాధ పెట్టవా పౌరులను?